నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఒంటింటిని వైద్యశాలగా మార్చి ఆయుర్వేదం ద్వారా ఎన్నో వైద్యాలను మనందరికీ అందిస్తూ మనందరికీ ఈ రోజు దాల్చిన చెక్క ద్వారా ఎలాంటి ఔషధాలని మనం తయారు చేసుకోవచ్చు, దాల్చిన చెక్క ద్వారా ఎంత ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు అన్న అంశాలను తెలియజేయడానికి మన దగ్గర ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మనమైతే పోయిన వారం కూడా డిస్కస్ చేసాం దాల్చిన చెక్క గురించి. ఈరోజు కూడా అదే కంటిన్యూ అవుతుంది. నిజానికి సార్ మోకాళ్ళ నొప్పులు అంటే చాలా మంది బాధపడుతున్న ప్రత్యేక అంశం. మోకాళ్ళ నొప్పులకి దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? చెప్తానండి. నిజంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందంటే అతిశయోక్తి కాదు. చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఏది ఏమైనప్పటికీ మన ఒంటింట్లో దొరికేటువంటి దాల్చిన చెక్క ఈ మోకాళ్ళ నొప్పులకు చాలా అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తుందని అనుభవాల ద్వారా తెలుస్తుంది. ఏనాడో మన మహర్షులు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ వాడే విధానం చెప్తాను చూడండి. ప్రేక్షకులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలా సులువు తయారు చేసుకోవడము, ఫలితం అనూహ్యము, అపారం. ఎలా తయారు చేసుకోవాలంటే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి దాల్చిన చెక్కతో ఔషధాన్ని ఒక కప్పు వేడి నీళ్ళలో ఒక్క గ్రామ్ దాల్చిన చెక్క పొడి, 2 చెంచాల తేనె, ఇంతేనండి. కప్పు వేడి నీళ్ళలో 1 గ్రాము దాల్చిన చెక్క పొడి, 2 చెంచాల తేనె కలిపేసి ఉదయం పరిగెడుపున తాగాలి. అదేవిధంగా తయారు చేసుకొని సాయంత్రం అంటే 5 నుంచి 7 గంటల మధ్యలో మళ్ళీ ఒకసారి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటుంటే క్రమక్రమంగా ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుంది. మరి నేను తేనె విషయం ప్రస్తావించేసరికి మరి ప్రేక్షకుల్లో చాలామందికి సందేహం రావచ్చు, మరి షుగర్ పేషెంట్ల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి. సో షుగర్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తేనె కాకుండా కేవలము కప్పు వేడి నీళ్ళలో దాల్చిన చెక్క పొడి కలుపుకొని వాడితే సరిపోతుంది అన్నమాట. దీంతో పాటు ఇదే దాల్చిన చెక్కతో పైపూత కూడా మోకాళ్ళకి పైన పూసుకునేదానికి కూడా ఇదే ఔషధాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు పైన అప్లై చేయడం వల్ల కూడా ఫలితాలు ఇంకా చాలా త్వరగా వస్తాయండి. మరి ఈ యొక్క ఔషధము ఈ యోగం చెప్పేసరికి నాకు మరొకటి నెత్తికి వస్తూ ఉందన్నమాట. ఈ రోజుల్లో చాలామంది సన్నగా ఉన్నటువంటి వాళ్ళు లావు కావాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా మందిలో స్పష్టమైనటువంటి కారణం మాత్రం తెలియదు అనమాట. అంటే జన్యుపరంగా కావచ్చు, వాళ్ళ యొక్క బాడీ తత్వము, ఆ స్టేచరు, బరువు, లేదా కొన్ని రకాల చిన్న చిన్న రుగ్మతల వల్ల కావచ్చు. ఏది ఏమైనప్పటికీ చెప్పుకోదగ్గ కారణాలు అంటే మనిషి బలహీనంగా ఉండేదానికి చెప్పుకోదగ్గ కారణాలు చాలా చాలా తక్కువైతే మరి కారణం లేకుండా ఈ విధంగా బలహీనత ఉన్నటువంటి వాళ్ళు అంటే బరువు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళే మన సమాజంలో ఎక్కువగా కనిపిస్తారు అనమాట. కాబట్టి ఎవరైనా సరే బరువు తక్కువగా ఉండి బరువు పెరగాలి అనుకునేటువంటి వాళ్లకు మరి మహాతల్లి చక్కటి పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది. ఎలాగంటే ఇదే ఔషధాన్ని ఇప్పుడు చెప్పాను కదా నేను, కప్పు వేడి నీళ్ళలో 1 గ్రాము దాల్చిన చెక్క పొడి, 2 చెంచాలు తేనె, ఇదే ఔషధాన్ని రోజు ఒక్కసారి కొన్నాళ్ళ పాటు సేవిస్తుంటే మరి బరువు కూడా క్రమక్రమంగా ఆశించిన స్థాయిలో పెరుగుతారు. ఇది ఒకటి. మరి ఇదే ఔషధము మరొక దానికి కూడా ఉపయోగపడుతుంది చూడండి. చాలామంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. నలుగురిలోకి పోవాలన్నా, 10 మందితో మాట్లాడాలన్నా, మరి సభలు సమావేశాలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా, ఈ పండగలు పబ్బాలు విందులు వినోదాలు వాటిల్లో పాల్గొనాలన్నా కూడా మానసికంగా చాలా కుంగిపోతూ 10 మందితో కలవడానికి కూడా సంకోచపడుతూ ఉంటారు అనమాట. ఇటువంటి వాళ్ళకు కూడా కేవలము ఇదే ఔషధాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మరి రోజు ఒక్కసారి ఆ యొక్క దాల్చిన చెక్క తేనె కలిసినటువంటి నీటిని నోట్లో పోసుకొని పుక్కి నుంచి ఉమ్మేయడం వల్ల క్రమక్రమంగా ఆ నోటి దుర్వాసన తగ్గిపోయి వాడు మానసికంగా కూడా మంచి స్థైర్యాన్ని పెంపొందించుకుంటారండి. ఓకే సార్, కానీ నిజానికి దాల్చిన చెక్క అంటే ఆల్ ఇన్ 1 గా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సరే సార్, ఒక కాల్ అయితే తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
నా పేరు స్వర్ణలత అండి. స్వర్ణలత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నడిగడ్డ నుంచి చేస్తున్నామండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్తారా? నాకేం సమస్య లేదండి. మా ఆయనకి కొద్దిగా ఆస్తమా, డస్ట్ అలర్జీ ఉంది. ఓకే. ఎప్పుడు జలుబుతో బాధపడుతుంటారు. ఓకే. తను కొద్దిగా ఇన్హేలర్ వాడతారు సార్. అది లేకపోతే కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ మధ్య. దీనికి ఏమన్నా చెప్పగలరా? మీరు ఎప్పుడు ఏ డాక్టర్ దగ్గరికైనా కన్సల్ట్ అయ్యారా మీరు ఎలర్జీ కోసం? అయ్యా మేడం. సార్ అది ఓకే ఇన్హేలర్ వాడుతుందండి అని చెప్పారు. ఓకే. అది కొద్దిగా ఎప్పుడైనా మిస్ అయితే కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు మేడం. ఓకే అండి, తప్పకుండా డాక్టర్ గారు అయితే మీకు ఖచ్చితంగా తెలియజేస్తారు. సార్ షుగర్ ఏమైనా ఉందండి? షుగర్ ఉందా మేడం మీ హస్బెండ్ కి? లేదండి, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేవు. ఎన్నాళ్ళ నుంచి ఈ ఎలర్జీతో బాధపడుతున్నారండి? నాకు తెలియదు మేడం. నాకు మ్యారేజ్ అయిన తర్వాతనే తెలిసింది. ఓకే, మీకు మ్యారేజ్ అయ్యి ఎన్నాళ్ళు అయింది? 6 years అయిందండి. 6 years అంటే మీరు ఉన్నప్పటి నుంచి అది అలాగే ఉంది? ఓకే ఉంది మేడం. ఓకే, నాకు పెళ్ళైన తర్వాతనే తెలిసింది. ఓకే. మీ ప్రాబ్లం కి డాక్టర్ గారు సొల్యూషన్ అయితే చెప్పేస్తారు సార్. అది ప్రాబ్లం. ఓకే ఓకే చెప్తానమ్మా. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి అలర్జీ వ్యాధమ్మా. మీకు తెలిసే ఉంటుంది ఆయన ఏ సమయంలో ఆ యొక్క సమస్యతో బాధపడేది. దీనికి మన వంటింటి వైద్యంలోనే చాలా చక్కటి పరిష్కారం ఉందమ్మా. తప్పకుండా మంచి ప్రయోజనం చేకూర్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని చెప్తాను తల్లి. కొన్నాళ్ళు ఓపికగా వాడుకోండమ్మా. అవసరాన్ని బట్టి ఇప్పుడు మీరు వాడేటువంటి మందులు కూడా వాడుకోవచ్చు తల్లి. రాసుకోండమ్మా, చెప్తాను. చాలా సులువైనటువంటి ఔషధము, అద్భుతమైనటువంటి గుణాలను ఇచ్చేటువంటి ఔషధము, ఎలాంటి దుష్పరిణామాలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవ్వనటువంటి ఔషధము. ఎన్నాళ్ళు వాడినప్పటికీ దానివల్ల ఆ యొక్క దేహాలకు మేలు జరుగుతుంది కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టినటువంటి ఔషధం చెప్తాను తల్లి. దీనికి రాసుకోండమ్మా. తులసాకులు 10, మిరియాలు 10, చిన్న అల్లపు ముక్క, తేనె. ఇవి దీనికి కావాల్సినటువంటి వస్తువులు. మరి ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ మీకు సందేహం వచ్చి ఉంటుంది నేను చెప్పేసరికి. అది కూడా చెప్తాను చూడమ్మా. మొదట 2 కప్పుల నీళ్లు తీసుకోండమ్మా. 2 కప్పుల నీళ్ళలో నేను చెప్పినట్లు 10 తులసాకులు, 10 మిరియాలు, చిన్న అల్లపు ముక్క అన్నీ నల్లపట్టేసేసి ముద్దలాగా చేసేసి అందులో కలిపేసేయండి. 2 కప్పుల నీళ్ళల్లో నేను చెప్పినటువంటి వస్తువులన్నీ కలపాలి. కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద 2 కప్పుల నీళ్ళకు గాను 1 కప్పు నీళ్లు మాత్రమే మీరేటట్టు కాచండమ్మా. కాచేసి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉడగట్టేసేసి అందులో 1 చెంచా తేనె కలిపేసేసి రోజు ఉదయం పూట తాగుతుండారు అనమాట. అది ఎంతని అలా చేస్తూ దీనికి తోడు మరొక ఔషధాన్ని కూడా చెప్తాను చూడమ్మా. అది కూడా రాసుకోండి. ఇంగువ, కర్పూరము. ఇంగువ ఎంత తీసుకుంటే కర్పూరం కూడా అంతే తీసుకుంటుంది. ఉదాహరణకు ఇంగువ ఒక 10 గ్రాములు తీసుకున్నారనుకోండి, కర్పూరం కూడా 10 గ్రాములు తీసుకోండి. ఆ రెంటిని కలిపేసేసి కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా నూరండి. నూరేసేసి కందిగింజ ప్రమాణం మాత్రలు తయారు చేసేసి నీడలు అలాగే 1 రోజు 2 రోజులు ఎండబెట్టేసేయండి. ఏమా ఇంగువ, కర్పూరం రెంటిని మెత్తగా నూరేసేసి కొద్దిగా నీరు కలిపి కందిగింజ ప్రమాణం మాత్రలు చేసేసి ఆరించేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు మధ్యాహ్నం 1 మాత్ర, రాత్రి 1 మాత్ర మింగేసేసి 1 కప్పు వేడి నీళ్లు తాగుతూ ఉండాలి తల్లి. ఈ విధంగా ఉదయం కూడా తులసాకుతో చేసినటువంటి ఔషధము, మధ్యాహ్నం రాత్రి ఇంగువ, కర్పూరం కలిపి తయారు చేసుకున్నటువంటి మాత్రలు కొన్నాళ్ళ పాటు వాడితే ఆ అలర్జీ తత్వం తగ్గిపోవడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరిగి మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుంది తల్లి. ఓకే అమ్మా, విన్నారు కదా డాక్టర్ గారు చెప్పినట్టు. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా మంచి రిజల్ట్ దొరకాలని ఆశిద్దాం. సార్ ఇంకోటి ఏంటంటే వివిధ రకాలైన విరోచనాలతో చాలా మంది ఎన్నో టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, ఎన్నెన్నో యునాని కానివ్వండి ఏవైనా సరే. కానీ ఆయుర్వేదంలో దొరికినంత బాగా ఇవి ఏవి దొరకవు అని ఒక మంచి నమ్మకం అయితే జనాలకి ఉంది. కానీ చెక్క ద్వారా దాన్ని ఎలా ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు అనేది అయితే తెలియదు. కాబట్టి ఎలా చెక్క ద్వారా విరోచనాలకి మందుని తయారు చేసుకోవచ్చు చెప్తానండి.
మీరన్నట్లు విరేచనాలతో సమస్యతో బాధపడేటటువంటి వాళ్ళు కూడా వేలాది మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కొంతమందికి 15 రోజులకు ఒకసారి, కొంతమందికి నెలకు ఒకసారి, కొంతమందికి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఈ సమస్య తరచూ పునరావృతమై నానా రకమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు. కొంతమందికి చీమ్ విరేచనాలు అవుతుంటాయి, కొంతమందికి బంక విరేచనాలు అవుతుంటాయి, కొంతమందికి రక్త విరేచనాలు అవుతుంటాయి, కొంతమందికి ఇలాంటివి ఏమీ రాకుండా సాధారణంగానే అప్పుడప్పుడు రోజు 4-5 సార్లు విరేచనాలు అవుతుంటాయి. మరికొంతమందికి మరి ఈ యొక్క పెద్ద పేగుల్లో కొన్ని రకాలైనటువంటి ఈ పుళ్ళు ఇలాంటివి తయారు కావడం వల్ల కూడా ఈ విరేచనాల సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ అతి సులువైనటువంటి మార్గం మన దాల్చిన చెక్క చెప్పేటువంటి మహాతల్లి చెప్పేటువంటి అద్భుతమైనటువంటి మార్గం. దీనికి కావాల్సినటువంటి వస్తువులు 3 కూడండి, రాసుకొని చెప్తాను. దాల్చిన చెక్క చూర్ణం 25 గ్రాములు, శొంఠి చూర్ణం 25 గ్రాములు, జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం 25 గ్రాములు. దాల్చిన చెక్క చూర్ణం, శొంఠి చూర్ణం, జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం, ఈ 3 చూర్ణాలని ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటినీ కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలన్నమాట. ఆ విధంగా నిల్వ ఉంచుకున్న తర్వాత రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అర చెంచా పొడి, తగినంత తేనె కలిపేసి తీసుకోవడం వల్ల క్రమక్రమంగా మరి చిన్న ప్రేగుల్లో అనుకోనివ్వండి, పెద్ద ప్రేగుల్లో కానివ్వండి మంచి వాతావరణం నెలకొని లోపల క్రిమిజన్య దోషం ఏదైనా ఉన్నప్పటికీ, ఇతర వాత దోషాలు ఏదైనా ఉన్నప్పటికీ, మరి ఏ రకమైనటువంటి చిన్న చిన్న రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్య క్లియర్ అయిపోయి ఆ యొక్క పేగుల్లో మంచి వాతావరణం నెలకొని క్రమక్రమంగా ఆ సమస్య తగ్గిపోతుంది, మరలా పునరావృతం కాకుండా కూడా ఉంటుంది. కాబట్టి తప్పక ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళు అందరూ కూడా వాడి మంచి ఫలితం పొందగలిగినటువంటి దివ్య ఔషధం ఈ దాల్చిన చెక్కతో తయారు చేసుకుంటున్న ఔషధం అండి. ఓకే సార్, కానీ సార్ నిజానికి ఒక అపోహ ఉంది, దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా బాడీలో ఎక్సెస్ ఆఫ్ హీట్ పెరుగుతుంది అని. అది అపోహ మాత్రమేనా లేకపోతే నిజమేనా సార్? చెప్తానండి. నిజంగా అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్తున్నాను. మీరు ఆలోచన చేయండి, ఏ ఆహార పదార్థమైనా ఏదైనా అతిగా తీసుకుంటే అది ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అనమాట. మీరు ఏదైనా తీసుకోండి, మనకి ఇష్టం ఉందని చెప్పేసి అతిగా తీసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది అనమాట. కాబట్టి ఈ దాల్చిన చెక్క కూడా తగిన ప్రమాణంలో, తక్కువ ప్రమాణంలో వాడితే ఎక్కువ ఫలితం ఇస్తుంది. కానీ మరి త్వరగా తగ్గాలని చెప్పేసి, ఫలితం కూడా త్వరగా రావాలని చెప్పేసి ఎక్కువ డోసులో వాడితే దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 1 గ్రామ్ దాని డోసు, చిన్నపిల్లలకైతే 1/2 గ్రామ్ అండి. అందుకే నేను మొదటనే చెప్పాను కదా, 1 గ్రామ్ ప్రమాణం మాత్రమే వాడుకోవాలని చెప్పేసి. అలా వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత కూడా ఆ యొక్క జబ్బు కూడా పునరావృతం కాదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ కాల్ అయితే తీసేసుకుందాం. హలో హలో అండి, టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా దయచేసి? హలో 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 ఇప్పుడైతే చెప్పండి మీ పేరు. మా పేరు రాధా అండి, మేము దొనపల్లి నుంచి మాట్లాడుతున్నాం. ఓకే రాధా గారు, ఏంటండి సమస్య? మా హస్బెండ్ కి అసిస్టెంట్ మేనేజర్ కౌంటర్ లో కూర్చొని క్యాష్ దాంట్లో స్టమక్ పడింది, అది తగ్గాలంటే ఏం చేయాలి? స్టమక్ పెయిన్ వస్తుంది, స్టమక్ ఎక్కువైంది, లావ్ అవుతున్నాడు, అది తగ్గాలంటే ఏం చేయాలి? ఓకే అండి, ఎన్నాళ్ళుగా ఇలా బాధపడుతున్నారు? పెయిన్ లేదండి, లావ్ ఉన్నాడు, పొట్ట లావ్ అయింది, అది తగ్గాలంటే ఏం చేయాలి? ఓకే అండి, మీ వారికి బీపీ గానీ షుగర్ గానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. థైరాయిడ్ లాంటి సమస్యలు గానీ? ఏం లేవండి. అలాగే మా మదర్ కి షుగర్ పేషెంట్ అండి. మీ అమ్మగారు కూడా లావుగా అవ్వడం ప్రాబ్లం వల్లనే ఉన్నారా? మా హస్బెండ్ లావ్ ఉన్నందుకు నేను సన్నగా అవ్వాలని అనుకుంటున్నామండి. ఓకే, మీ అమ్మగారి ప్రాబ్లం ఏంటి? మా అమ్మగారి ప్రాబ్లం షుగర్ అండి. ప్రస్తుతానికి విజయ డాక్టర్ కాడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ టాబ్లెట్స్ వాడొచ్చా లేదంటే మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదా? ఓకే అండి, డాక్టర్ గారు అయితే తప్పకుండా మీకు మంచి సలహా ఇస్తారు. చూడండి, ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి, తప్పకుండా మంచి రిజల్ట్ దొరుకుతుంది. సరే అమ్మా, చెప్తాను తల్లి. నిజంగా ఈ రోజుల్లో మరి సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటారమ్మా, అంటే కూర్చొని పనిచేసేటువంటి వారి సంఖ్యనే పెరిగిపోతూ ఉంది. శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు చాలా మందిలో వస్తుంటాయమ్మా. మరి ముందు జాగ్రత్తగా మరి సమస్య కొద్దిగా ఉన్నప్పుడే
ఇలాంటి ఔషధాలు తీసుకొని ఆ సమస్య తగ్గించుకొని ముందు ముందు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం చాలా మంచి ఆలోచనమా. దీనికి చాలా చక్కటి గృహ వైద్యం చెప్తాను తల్లి. మరి యావత్ డిజిటల్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ యొక్క చెప్పబోయేటువంటి యోగం ఎన్నో రకాలుగా మరి ఉపయోగపడుతుంది, అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎంతో మంది కూడా ఎదురు చూసేటువంటి ప్రశ్నకు మీకే కాకుండా అందరికి కూడా మరి సమాధానం కూడా దొరుకుతుంది తల్లి. మరి అందరూ రాసుకోవచ్చమ్మా, ఇది రాసుకోండి అమ్మా, చెప్తాను. దీనికి కావాల్సినటువంటి వస్తువులు: ఆవ నూనె 250 గ్రాములు. తెలుసు కదమ్మా, ఆవ నూనె అంటే మనం పచ్చళ్ళలో తరచుగా వాడుకుంటుంటాం తల్లి. సో ఆవాలతో తయారు చేసినటువంటి నూనె, ఆవ నూనె 250 గ్రాములు. ఉంట కర్పూరం లేదా హారతి కర్పూరం ఏదైనా పర్లేదు తల్లి, అది ఒక 50 గ్రాములు. మిరియాల పొడి 25 గ్రాములు. ఏమా బాగా రాసుకుంటుంది. ఆవాల నూనె 250 గ్రాములు, ఆవాల నూనె 250 గ్రాములు, ఉంట కర్పూరం 50 గ్రాములు, మిరియాల పొడి 25 గ్రాములు. ఏం తల్లి, మొదట ఏం చేస్తారంటే ఒక పాత్రలో ఆవ నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి వేడి చేయండి అమ్మా. కొంచెం మరగడం మొదలైన తర్వాత ఆవ నూనెను ఆ పొయ్యి మీద నుంచి కిందికి దించేసేసి ఈ 50 గ్రాముల కర్పూరం పొడి అందులో కలిపేసేయండి. ఆ కర్పూరం పొడి కలిపిన తర్వాత చివరగా ఈ 25 గ్రాముల మిరియాల పొడి కూడా కలిపేసేసేమ్మా. అంతా కలిపేసేసి మూత పెట్టేసేసి బాగా చల్లారిన తర్వాత ఆ మూత తీసేసి ఆ పదార్థం అంతా అంటే ఆ నూనెనంతా ఉడగట్టుకుని మిగిలినటువంటి పిప్పి ఏదైనా ఉంటే అది పారేసేయండి అమ్మా. మనకు కావాల్సినటువంటిది ఆ నూనె మాత్రమే. సో ఈ నూనెను ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు స్నానానికి 1 గంట ముందు తగినంత నూనెను కొద్దిగా వెచ్చజేసేసి మరి ఆ పుట్ట భాగంలో బాగా మర్దన చేసేసి 1 గంట లేదా 2 గంటల తర్వాత స్నానం చేస్తూ ఉండాలి తల్లి. ఈ విధంగా రోజు కొన్నాళ్ళు చేస్తే ఆ పుట్ట భాగంలో ఉదర భాగంలో సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరిగిపోయి మరి ఆ ఉదర భాగం కూడా మామూలు దశకు సంతరించుకుంటుందమ్మా. దీనికి తోడు కడుపులో కూడా మరొక ఔషధాన్ని వాడితే ఫలితం ఇంకా త్వరగా ఉంటుంది తల్లి. దాన్ని కూడా చెప్తాను చూడమ్మా, రాసుకోండి. వేయించినటువంటి వాము చూర్ణం 50 గ్రాములు, సైంధవలవణం పొడి 10 గ్రాములు. ఏమ్మా ఈ 2 వస్తువులు మరి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయమ్మా. వామును వేయించి పొడి చేసుకోండి, 50 గ్రాములు తీసుకోండి. సైంధవలవణం పొడి చేస్తే అదొక 10 గ్రాములు కలుపుకోండి. ఈ రెంటిని కలిపేసేసి రోజు ఉదయం రాత్రి ఆహారం తర్వాత 1/2 గ్లాసు పల్చటి మజ్జిగలో 1/2 చెంచా పొడి కలిపేసేసి తాగుతుండాలమ్మా. ఈ విధంగా కొన్నాళ్ళు చేస్తే క్రమక్రమంగా ఆ సమస్య తగ్గిపోతుంది, మళ్ళా ఆ ఇబ్బంది కూడా రాకుండా ఉంటుంది. దీనికి తోడు మాత్రము ఖచ్చితంగా ఏదో ఒక వ్యాయామం మాత్రం ఆయన చేస్తే చాలా చాలా మంచిదమ్మా. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఏదో ఒకటి మాత్రం చాలా చాలా తప్పకుండా చేయదగినటువంటి పరిస్థితమ్మా. ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో కూడా మరి స్థూలకాయం రాయడం ఇలాంటి ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి తల్లి. మరి నేను చెప్పినటువంటి ఔషధాన్ని పాటిస్తూ మరి నేను చెప్పినట్లు ఆయనకు ఏది వీలవుతుంది వ్యాయామం కూడా చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి తల్లి. ఓకే అమ్మ, విన్నారు కదా, మంచి సలహాలు అయితే మీరు పొందారు. తప్పకుండా పాటించండి, మంచి రిజల్ట్ దొరుకుతుంది. సో ఇంకోసారి ఇంకో ప్రాబ్లం లేకపోయినా కూడా మీ ఆయన గారికి తగ్గింది అని చెప్పి కాల్ చేస్తే సార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, బికాస్ తను చెప్పినందుకు. సార్ నిజానికి స్త్రీలలో ఋతుచక్రంలో ఎంతో ప్రాబ్లం, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సరే, ఋతుచక్రం జరుగుతూ ఉన్న టైంలో రక్తం అయితే వస్తుంది. అలాంటి టైంలో దాల్చిన చెక్కని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఇది కూడా ఎంతో మందికి ఉపయోగపడేటువంటి ప్రశ్న మేడం. నిజంగా స్త్రీలలో చాలా మంది గమనించుంటారు మీరు, బహిష్టు రక్తం సరిగ్గా రాని వాళ్ళలో అంటే నెలకు బహిష్టు వస్తున్నప్పటికీ సక్రమంగా 3 రోజులు కానీ 4 రోజులు కానీ సక్రమంగా బహిష్టు రాని వాళ్ళలో చాలా సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు కానివ్వండి, శారీరకమైనటువంటి సమస్యలు కానివ్వండి చాలా మందికి వస్తూ ఉంటాయి. మొదటిది స్థూలకాయం, రెండవది మలబద్ధకం, మూడవది క్రమక్రమంగా వచ్చేటువంటి సమస్యల్లో థైరాయిడ్ సమస్య కూడా పెరగడం, ఇలా షుగరు, బీపీ, కీళ్ళ నొప్పులు, ఇలా ఒకటేమిటి సమస్య దీనికి సంబంధించి పక్కన చుట్టూ ఇన్ని వ్యాపించిపోతాయి అన్నమాట.
దీనికి మరి ఋతురక్తము నెలసరి వచ్చినప్పటికీ లేదా నెలసరి సరిగ్గా రాకుండా 3 నెలలకు 4 నెలలకు కూడా కొంతమందికి బహిష్టు వస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళలో కూడా ఒక్కరోజు తప్పితే 2 రోజులు ఋతురక్తం అయ్యి ఏది కొద్దిగా అయిపోయి తగ్గిపోతుంటుంది అనమాట. దీనికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో అయితే మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయడానికి వీలవుతుంది. కానీ అన్ని రకాలైనటువంటి ఈ యొక్క ఋతురక్తం జారీగా కాకపోవడం అనే సమస్యకు అన్నిటికీ మనకు పరీక్షలే సగినటువంటి సూచన కూడా కాదనమాట. దాదాపు ఇటువంటి సమస్యల్లో 50% పరీక్షల ద్వారా మనం కనుక్కోగలిగితే మిగతా 50% కూడా మరి శరీరంలో కొన్ని రకాలైనటువంటి దోషాల అస్తవ్యస్త జరగడం వల్ల ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిల్లో పరీక్షలు నార్మల్గా ఉంటాయి, సమస్య మాత్రము క్రమక్రమంగా నెలకి సంవత్సరానికి పెరిగిపోతుంటుంది అనమాట. ఇలాంటి సందర్భాల్లో మహిళా మనులు బాధపడేటువంటి బాధలు వర్ణాతీతం. దీనికి సంబంధించి మరి మన మహర్షి చెప్పినటువంటి మన గృహ వైద్యము, ఒంటింటి వైద్యము, చిట్కా వైద్యము, చక్కగా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి అనుభవ వైద్యం మరి ఏనాడో మనకు భగవంతుడు ప్రసాదించడం జరిగింది. దీనికి చాలా సులువండి తయారు చేసుకోవడం కూడా. ఓపికగా వాడుకోగలిగితే చాలా చక్కటి ఫలితాలు కూడా కలుగుతాయి. మరి తయారు చేసుకునేటువంటి విధానం రాసుకుంటారా? రాసుకోండి, చెప్తాను. మొదట ఏం చేస్తారంటే 100 గ్రాములు నల్ల నువ్వులు, 100 గ్రాములు బెల్లం, ఈ రెంటిని కలిపేసేసి మెత్తగా దంచేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకోండి. అర్థమైంది కదా? 100 గ్రాములు నల్ల నువ్వులు, 100 గ్రాములు బెల్లం, ఈ రెంటిని దంచేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకోండి. అది ఒక స్టెప్ అయిపోయింది అనమాట. తర్వాత ఏం చేస్తారంటే రోజు ఉదయం సాయంత్రం 1/2 గ్లాసు నీళ్లు తీసుకొని 1/2 గ్లాసు నీళ్ళలో 1/2 చెంచా అంటే చిన్న చెంచాతో 1/2 చెంచా దాల్చిన చెక్క పొడి వేసేసి పొయ్యి మీద పెట్టేసి మరిగించండి. కొద్దిగా మరిగిన తర్వాత దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి 1/2 గ్లాస్ అవుతుంది అనమాట. ఆ 1/2 గ్లాసుని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి, అంటే ఉదయం తయారు చేసుకోవాల్సిందే, సాయంత్రం తయారు చేసుకోవాల్సిందే. ఆ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. ఈ నల్ల నువ్వులు బెల్లంది మాత్రం ఒకసారి తయారు చేసుకుంటే కూడా సరిపోతుందండి. దీన్ని ఏం చేస్తారంటే బాగా కూకుడిగించే ప్రమాణం ఆ నల్ల నువ్వులు బెల్లం కలిసినటువంటి పదార్థాన్ని నమిలి తినేసేసి నేను చెప్పినట్లు ఈ దాల్చిన చెక్క కషాయం ఒక 1/2 కప్పు తాగాలన్నమాట. ఈ విధంగా ఉదయం సాయంత్రం కొన్నాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే స్త్రీలలో బహిష్టు సక్రమంగా రావడంతో పాటు సహజ సిద్ధంగా ఆ దేహతత్వానికి, ఆ వయస్సుకు, మరి ఆ బరువుకి ఎంత బహిష్టు రావాలనో అంత బహిష్టు వచ్చేసి మరి వాళ్ళు ఆరోగ్యంగా, హుషారుగా, చలాకీగా ఉంటారు. ఇది వాడేటప్పుడు మాత్రము మరి కొంతమందికి మరొక సందేహం రావచ్చు అనమాట, బహిష్టు టైంలో వాడవచ్చునా లేదా అని చెప్పేసి. అలా కాకుండా బహిష్టు అయిన తర్వాత 10 రోజుల తర్వాత మొదలు పెట్టేసేసి 20 రోజులు కానీ లేదా బహిష్టు వచ్చేంత వరకు కానీ వాడుతూ బహిష్టు వచ్చిన తర్వాత మళ్ళీ ఆపేసేసి మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుకోవాలన్నమాట. ఈ విధంగా కొన్నాళ్ళు వాడడం వల్ల ఆ యొక్క సమస్య చాలా చక్కగా చక్కదిద్దబడుతుందమ్మా. ఓకే సార్, వింటున్నారు కదా. ఎవరికైనా సరే ఈ ఋతుచక్ర సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ, రక్తస్రావం సరిగ్గా లేని వాళ్ళు కానీ ఇది వాడడం వల్ల మంచి రిజల్ట్ దొరుకుతుంది. ఎనీవే సార్, మనం అయితే ఒక కాల్ తీసుకుందాం. మన కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో వెళ్ళండి. మీరు మీకు సంబంధించిన సమస్యలకు వ్యాధి నివారణ మార్గాలను తెలుసుకోవడానికి డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఇక్కడే ఉన్నారు. కాల్ చేసినట్లయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మన కాలర్ హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. సార్, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, దయచేసి టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, మరి సార్ ఉన్నారు, మాట్లాడతారా? ఓకే, మాట్లాడండి. చెప్పండి చెప్పండి చెప్పండి. సార్, నాకు పేగులలో గ్యాస్ ఎక్కువ ఉంటుంది, పేగులు తిరిగినట్టు ఉంటాయి సార్. ఎప్పటి నుంచి ఎన్నాళ్ళండి? హలో, ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రాబ్లం తో బాధపడుతున్నారు సార్ మీరు?
సంవత్సరం అవుతుంది. అవునమ్మా. మీకు షుగర్ గానీ బీపీలు గానీ ఏమైనా ఉన్నాయా అండి? ఏం లేవమ్మా. ఓకే సార్, మీ ఏజ్ ఎంత ఉండొచ్చు సార్? హలో సార్, 20 సంవత్సరాలు. ఓకే సారీ, 50 దాటాయి. మందులు ఏమైనా వాడారా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గడానికి? ఏం లేమ్మా, ఒమేజ్ వాడుతుంటానమ్మా. ఒమేజ్ టాబ్లెట్స్ వాడారు. మోషన్స్ ఫ్రీగా అవుతుందా అండి మీకు? సరిగా రావడమేమ్మా. ఓకే సార్. కడుపులో మంట నొప్పి లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? రైట్ సైడ్ ఉన్నాయమ్మా నొప్పి. రైట్ సైడ్ నొప్పి ఉంటుంది. పొత్తి కడుపుకు రైట్ సైడ్. ఓకే అండి, ఓకే. టీవీ చూస్తూ ఉండండి, డాక్టర్ గారు మంచి సలహా ద్వారా మీ ప్రాబ్లం సొల్యూట్ చేస్తారు. ఓకే, చెప్తానండి, రాసుకోండి. మీ సమస్యకు చక్కటి పరిష్కారం మన ఒంటింటి వైద్యంలోనే దొరుకుతుంది. ఓపికగా తయారు చేసుకుని వాడుకోండి, మరి మంచి ఫలితాన్ని కూడా పొందుతారు. దీనికి కావలసినటువంటి వస్తువులు మూడండి. వాము చేసినటువంటి చూర్ణం, ఉదాహరణకు 50 గ్రాములు అనుకోండి. వామును వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు. నల్ల ఉప్పు, ఇది ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుందండి, చాలా చౌక ధరకి. ఆ నల్ల ఉప్పు తెచ్చి చూర్ణం చేసుకొని అది ఒక 50 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా సోపు గింజలు, మనము మంచి పెద్ద హోటల్స్లో పోతే ఆ సోపు చిన్న పాత్రలో సోపు గింజలు పెట్టింటారు అనమాట, చిన్న కప్పులో. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, జీలకర్ర కంటే పెద్దగా ఉంటుందండి. ఆ సోపు గింజలను చూర్ణం చేసుకొని ఆ చూర్ణాన్ని కూడా 50 గ్రాములు తీసుకోండి. ఈ విధంగా 25 గ్రాములని తీసుకోవచ్చు, లేదా 50 గ్రాములని తీసుకోవచ్చు అండి ఒక్కొక్కటి. కాబట్టి వాము, నల్ల ఉప్పు, సోపు అన్ని సమభాగాల్లో తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకొని ఆ చూర్ణాలన్నింటినీ కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఆహారం తర్వాత ఒక అర చెంచా పొడిని అర గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగుతూ ఉండండి. ఈ విధంగా రెగ్యులర్గా చేస్తుంటే మరి పేగుల్లో శబ్దాలు రావడం కానీ, అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండడం కానీ, అదేవిధంగా విరేచనం సరిగ్గా కాకపోవడం కానీ, తేనుపులు రాకపోవడం కానీ, ఆకలి లేకపోవడం కానీ, అజీర్ణం ఉండడం కానీ, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి ఈ మహాతల్లి పరిష్కారం చూపిస్తుందండి, నేను చెప్పినటువంటి ఔషధ మహాతల్లి. కాబట్టి ఓపిక తయారు చేసుకుని వాడి సత్ఫలితాలను తప్పకుండా పొందండి. ఓకే సార్, మీరైతే విన్నారు కదా, మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో మీరొక్కరే అని కాదు, చాలా మంది ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా సార్ చెప్పినట్లు పాటించండి, తప్పకుండా మంచి రిజల్ట్ దొరుకుతుంది. ఓకే, మరి జీర్ణాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వారికి దాల్చిన చెక్క ఎలా ఉపయోగపడుతుంది? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. వెల్కమ్ బ్యాక్ టు దీర్ఘాయుష్మాన్ భవ. మన కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? గుడ్ ఈవినింగ్ సార్, మీ పేరు చెప్తారా? రాహుల్ అండి, నంద్యాల నుంచి మాట్లాడుతాను. ఓకే రాహుల్ గారు, మీ ప్రాబ్లం ఏంటి సార్? మా డాడీ ప్రాబ్లం అండి ఇది. ఏంటి సార్? మా డాడీది ప్రాబ్లమ్ చెప్తాను సార్, చెప్పామని. ఓకే సార్, చెప్పండి. హలో హలో సార్, మా డాడీకి మార్నింగ్ లేస్తేనే కొంచెం తల తిరగడం, డిజీనెస్ గా ఫీల్ అవుతున్నాడు. మామూలుగా కంట్రోల్ ఉంది, షుగర్ కంట్రోల్ ఉంది సార్. పొద్దున్న లేస్తే ఇట్లా మామూలు నిద్ర లేసి కళ్ళు తిరుగుతున్నట్టు ఘోరం సపోర్ట్ తీసుకుంటున్నాడు. దానికి కారణం ఏమో చెప్తారు కొంచెం.
అన్ఈజీగా ఫీల్ అవుతూ కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అంటున్నారు నిద్ర లేవంగానే. నిద్ర లేవగానే ఈ మధ్యనే మేడం, ఈ మధ్యనే 1 వీక్, ఇంతకు ముందు ఎప్పుడు లేదు, ఈ మధ్యనే 1 వీక్ అవుతుంది. ఓకే అండి, మీ నాన్నగారికి ఎంత ఏజ్ ఉండొచ్చు? 46. ఓకే అండి, మీ నాన్నగారికి ఏదైనా డాక్టర్ ని సంప్రదించడం కానీ ఏమైనా చేశారా? డాక్టర్ ఏం లేదు, ఇంకా ఏమీ చేయలేదు. ఏం చేయలేదు మేడం. ఇంకా డైరెక్ట్ అడుగుతున్నాను. మామూలుగా పొద్దున్న లేచిన వెంటనే కొద్దిసేపు అలా కళ్ళు తిరగడం, తల దిమ్మకి పట్టేసేయడం. ఓకే, నిద్ర లేచినప్పుడు మాత్రమే అలా అనిపిస్తుందా, లేకపోతే తర్వాత కూడా అలాంటి ప్రాబ్లం ని ఎదుర్కొంటున్నారా మీ నాన్నగారు? అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేయించారండి? ఈ మధ్య ఏమి చెక్ చేయించలేదు అంటున్నారు సార్, అసలు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వలేదు. ఓకే అండి, మీరు చూస్తూ ఉండండి ప్రోగ్రామ్ అయితే తప్పకుండా మీకు సార్ చెప్తారు దాని ప్రాబ్లం కి సొల్యూషన్. సార్ అది సార్ నాన్నగారికి మళ్ళీ ఒకసారి దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారిని సంప్రదించేసి మళ్ళీ ఒకసారి ఈ బ్లడ్ టెస్ట్, షుగర్ ఉందని చెప్పారు కదా, తర్వాత ఈ బీపీ ఏదైనా ఉందేమో ఒకసారి చూపించండి. సో వాటికి సంబంధించినటువంటి ఔషధాలు కూడా అవసరాన్ని బట్టి డాక్టర్ గారు సూచిస్తారు, అవి వాడండి. మరి సహజంగా ఈ వయసులో బీపీ, షుగరు ఇలాంటివి నార్మల్గా ఉన్నప్పటికీ కొంతమందిలో బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిగా తగ్గడం వల్ల ఆ సందర్భంలో కొద్దిగా ఇలాంటి లక్షణాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆ టయానికి ఇంప్రూవ్ అయ్యి దేహంలో పిత్తదోషం ప్రకోపించినప్పుడు ఇలాంటి లక్షణాలు వస్తాయి. కాబట్టి ఆ పిత్త దోషాన్ని తగ్గించగలిగితే సమస్య కూడా నార్మల్కి వచ్చేస్తుందండి. కాబట్టి డాక్టర్ గారిని చూపించుకొని వాళ్ళు చెప్పినటువంటి సలహాలు, సూచనలు, ఔషధాలు వాడుతూ మరి నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క గృహ వైద్యాన్ని కూడా పాటిస్తే సమస్య చాలా త్వరగా తగ్గిపోతుందండి. దీనికి ఏం చేస్తారంటే రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక చెంచా అల్లపు రసంలో ఒక 3-4 చిటికెల జీలకర్ర పొడి కలిపేసేసి ఇస్తూ ఉండండి. ఒక చెంచా అల్లపు రసము, 3-4 చిటికెల జీలకర్ర పొడి, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఈ విధంగా కొన్నాళ్ళు చేస్తే ఆ పైత్యదోష వికారం తగ్గేసి ఆ సమస్య కూడా మరి త్వరగా తగ్గిపోతుందండి. ఓకే అండి, మీరు డాక్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా ట్రై చేయండి, మీ నాన్నగారికి మంచి జరుగుతుంది. అండ్ సార్ నిజానికైతే జీర్ణాశయ సమస్యలు ఇది నిజానికి ఇప్పుడున్న ట్రెండ్లో మంచి ప్యాషన్లో ఉన్న ప్రాబ్లం. ఎందుకంటే చాలా వరకు డైట్ కంట్రోల్ ఉండదు, ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫాస్ట్ ఫుడ్ తినడమో లేకపోతే ఏదో ఒక వైటమిన్ టాబ్లెట్స్ వేసుకొని కంట్రోల్ అవుతూ ఫుడ్ టైంకి తీసుకోక జీర్ణాశయ సంబంధ ప్రాబ్లమ్స్తో చాలా మంది చాలా బాధలు పడుతూనే ఉన్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ కి దాల్చిన చెక్క ఎలా ఉపయోగపడుతుంది అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. నిజంగా మీరు చెప్పినట్లు దాదాపు ఒక 50 మందిని మనం గమనిస్తే 50 మందిలో దాదాపు 30 మంది లేదా 40 మంది వరకు కూడా ఈ జీర్ణాశయ సమస్యలతో తరచుగాను, అరుదుగాను, చాలా ఫ్రీక్వెంట్గాను ఇబ్బంది పడుతున్నారంటే అతిశయోక్తి కాదనమాట. కాబట్టి దీనికి మరి దాల్చిన చెక్క మహాతల్లి చాలా చక్కటి పరిష్కారం చూపిస్తుంది. మరి జీర్ణాశయ సమస్యలు అంటే రకరకాలైనటువంటి రుగ్మతలు, జీర్ణాశయానికి సంబంధించినటువంటి రుగ్మతలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే తేన్పులు రావడము, కడుపులో నొప్పి ఉండడము, కొంతమంది కడుపులో మంట ఉండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, నోట్లో నీళ్లు ఉండడము, అన్నద్వేషం ఉండడము, ఆకలి కాకపోవడము, విరేచనం సరిగ్గా కాకపోవడము, ఇలా సమస్యల పుట్ట కోకొండలు అన్నమాట జీర్ణాశయ సమస్యలు అనేసరికి. వీటికి చక్కటి పరిష్కారం మన మహాతల్లి చూపిస్తుందండి. దీనికి కూడా కావలసినటువంటి వస్తువులు చాలా సులువైనటువంటి వస్తువులు, ఈజీగా దొరికేవి, ఎక్కువ రోజులు వాడినా ఇబ్బంది పెట్టనివి, దుష్పరిణామాలు లేనివి, అందరూ వాడుకోదగ్గరటువంటి వస్తువులు మనం ఇవి రాసుకొని చెప్తాను నేను. మరి జీర్ణాశయ సమస్యలకు దాల్చిన చెక్కతో ఔషధం పెట్టుకున్నామా. కావలసినటువంటి వస్తువులు: దాల్చిన చెక్క చూర్ణం 25 గ్రాములు, శొంఠి చూర్ణం 25 గ్రాములు, ఏలకుల చూర్ణం 25 గ్రాములు, సైంధవ చూర్ణం 25 గ్రాములు. దాల్చిన చెక్క చూర్ణము, శొంఠి చూర్ణము, ఏలకుల చూర్ణము, సైంధవ చూర్ణం, ఈ 4 ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటినీ కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక అరచెంచా పొడిని 1/2 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగుతుంటే నేను చెప్పినటువంటివి చాలా రకాలైనటువంటి జీర్ణాశయ సమస్యలకు ఇది మహాద్భుతంగా పనిచేస్తుంది.
ఓకే సార్, కానీ నిజానికి ఇప్పుడు ఉండే సాఫ్ట్వేర్ ట్రెండ్ కానీ ఇలాంటి వాటిల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు వైటమిన్ టాబ్లెట్స్ కానీ యాంటీబయోటిక్ టాబ్లెట్స్ కానీ వాడి వాళ్ళ ఆకలిని అప్పటికప్పుడు అణిచివేసుకోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయని చాలా సర్వేల ద్వారా తెలుస్తోంది. కానీ ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటారు? ఒకటి చెప్తాను చూడండి మేడం, ఏదైనా ఈ దేహము పంచభూత నిర్మితం అనమాట. అంటే మిగతా జీవరాశుల్లాగానే మానవుడు కూడా వేళకు ఆహారం తీసుకుంటుండాలి, వేళకు నిద్రపోతుండాలి, వేళకు వ్యాయామము ఇతర వ్యవహారాలు నిమగ్నం అయిపోవాలన్నమాట. వీటిని మినహించి వీటిని అతిక్రమించి ఏదైనా చేస్తే మరి చిన్న వయస్సులో ఉడుకు రక్తం అంటారు అనమాట దాన్ని. ఆ వయస్సులో కోపం చేయగలరు, కానీ కొంత వయస్సు వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి సమస్యలు చాలా వచ్చేసి అప్పుడు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యగా ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, విహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవసరాన్ని బట్టి మొదటగా సమస్య చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న వాటి ద్వారా తగ్గించుకుంటే భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వేళకు నేను చెప్పినట్లు నియమబద్ధమైనటువంటి జీవితం గడపవలసినటువంటి అవసరము అగత్యము ఎంతో ఉందండి. ఏమాత్రం మినహాయించినా వయస్సు వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఏదో వ్యాధి వచ్చిన తర్వాత రకరకాలైనటువంటి మందులు రకరకాల పరీక్షల ద్వారా ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త చర్యగా మరి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించగలిగితే భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు రావండి. నిజమే. మరి ఈరోజు స్టూడెంట్స్ కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే దయచేసి సార్ చెప్పింది వినండి. టైంకి కాస్త తింటూ ఉండడం వల్ల వైటమిన్ అండ్ యాంటీబయోటిక్ టాబ్లెట్స్ వల్ల మనకి కలగబోయే దుష్పరిణామాలని మనం ఎదుర్కోవచ్చు. అండ్ మన కాలర్ అయితే రెడీగా ఉన్నారు సార్. హలో హలో నమస్తే నమస్తే సార్. అవునండి, దీర్ఘాయుష్మాన్ భవాకి కాల్ చేశారు. మీరు డాక్టర్ తో అయితే మాట్లాడతారా? చెప్పండి మేడం. ఓకే అండి, మీ పేరు? మా పేరు హుసేన్ మేడం. ఓకే హుసేన్ గారు, మీ ప్రాబ్లం ఏంటండి? మా అమ్మకు మేడం కాలు నొప్పింది కొంచెము. ఓకే. వెన్నెముక నుంచి కాలు వరకు మోకాలి వరకు. ఓకే. కాలు నొప్పి విపరీతమైన నొప్పి, ఒక తేలు పుట్టినట్టు బాధపడుతుంది ఎప్పుడు. అవునండి, మీ అమ్మగారికి షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా? షుగర్ బీపీ ఏం లేవు మేడం మా అమ్మకు. ఓకే అండి, మీ అమ్మగారి వయసు ఎంత ఉండొచ్చు? మా అమ్మకు 42 ఉంటుంది మేడం. 42 ఏళ్ళు ఉంటాయా? అవును మేడం. ఒక కాలే నొప్పిగా ఉంటుందా లేకపోతే రెండు కాళ్ళు నొప్పి వస్తూ ఉంటుందా అండి? ఒక కాలే మేడం, ఒక కాలే. ఏ పక్క వస్తుందండి నొప్పి? కుడి పక్క ఎడం పక్క? ఎడం పక్క నొప్పి వస్తుంది. మీ అమ్మగారి మాక్సిమం బరువు ఎంత ఉండొచ్చు సార్? బరువు 60 కేజీలు ఉంది మేడం. 60 ఈజీగా ఉంటారా? 60 మీరైతే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యారా ఈ ప్రాబ్లం ఉంది అని? డాక్టర్తో కన్సల్ట్ అయ్యా మేడం. అది డిస్క్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు అప్పుడు. ఓకే, మరి ట్రీట్మెంట్ గానీ ఏమైనా టెస్ట్లు గానీ చేయడం జరిగింది? తీసుకున్నాం మేడం, అన్ని తీసుకున్నాం, మాత్రలు వాడాం, టాబ్లెట్లు వాడాం, ఏదైనా పరిష్కారం దొరకలేదు అసలు. ఓకే అండి, అందుకోసమని మీకు ఫోన్ చేస్తాం, సార్తో మాట్లాడదామని. కాలికి వెనక భాగం వస్తుంటుంది. కాలికి వెనుక వైపు నొప్పి వస్తుందా లేకపోతే ముందు పక్క నొప్పి వస్తుందా సార్? కాలుకు వెనుక పక్క నుంచి సార్ కొంచెం. ఓకే అండి, వెనుకల నుంచి వెనుక భాగం నుంచి కాలు మోకాలి వరకు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. తప్పకుండా మీరైతే షో చూస్తూ ఉండండి, మీకు తప్పకుండా మంచి రిజల్ట్ దొరుకుతుంది. సార్ చెప్తారు సార్. అది సార్ ఓకే చెప్తానండి. సహజంగా మీరు చెప్పినటువంటి లక్షణాలను బట్టి సియాటికా అంటారండి దీన్ని. సియాటికా వ్యాధి అంటారు. అంటే ఒక నరానికి సంబంధించినటువంటి వ్యాధి. దీనికి చక్కటి పరిష్కార మార్గాలు కూడా మరి ఈ వైద్య శాస్త్రంలో మన మహర్షులు ఏనాడో చెప్పడం జరిగింది. దీన్ని ఆయుర్వేద పరంగా గృధ్రసి వాతము అంటారు అనమాట. అంటే వాత రోగాలు మొత్తం 80 రకాలు. 80 రకాలలో ఈ గృధ్రసి వాతం అనేది ఒక రకమైనటువంటి వాత వ్యాధి. సంస్కృతంలో గృధ్ర అంటే గద్ద అని అర్థం. అంటే గద్ద నిలవన్నప్పుడు కానీ గద్ద చలించినప్పుడు కానీ ఏ రకమైనటువంటి పాశ్చర్ ఆ యొక్క ఇది ఉంటుందో ఆ విధంగా వీళ్ళు నడిచేటప్పుడు కూడా ఇబ్బంది పడుతుంటారు అనమాట. కాబట్టి దీన్ని గృధ్రసి వాతం అని చెప్తారు. దీనికి గృహ వైద్యాలు, వంటింటి వైద్యాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యం మన మహర్షులు చెప్పినటువంటివి అత్యద్భుతమైనటువంటి
వైద్యాలు కూడా ఉన్నాయి. మరి మీకై మీరు చేసుకోదగినటువంటి ఒక గృహ వైద్యాన్ని చెప్తాను. ఇది పాటించండి, చాలా వరకు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. లేని పక్షంలో సమీపంలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదిస్తే వాళ్ళు కూలంకషంగా ఆ యొక్క సమస్య గురించి కనుక్కొని దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి పంచకర్మ చికిత్సను కూడా చేస్తారండి. మరి మీకై మీరు చేసుకోదగినటువంటి ఔషధాన్ని చెప్తాను, రాసుకోండి. చాలా వరకు చక్కటి ప్రయోజనం చేకూరేటువంటి ఔషధం ఇదండి. దీనికి కావలసినటువంటి వస్తువులు రాసుకొని చెప్తాను. వావిలాకులు. ఈ వావిలాకులు దాని పేరే వాయిలాకు. వావిలి ఆకులనే వాయిలాకు ఉంటారు అనమాట. పల్లెటూరులో చాలా మందికి దాదాపు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఈ కాలం పిల్లలకు తెలియకపోవచ్చు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా ఈజీగా కనుక్కుంటారు, ఈజీగా దొరుకుతుంది అనమాట. ఆ వావిలాకులతో చక్కటి ఔషధం ఉంది. ఎలా తయారు చేయాలంటే 2 కప్పుల నీళ్లు తీసుకుని 2 కప్పుల నీళ్ళల్లో 10 వావిలాకులు వేసేయాలన్నమాట. వేసి పొయ్యి మీద పెట్టేసేసి 2 కప్పుల నీళ్ళకు గాను 1 కప్పు నీళ్లు మాత్రమే మిగిలేటట్లు తయారు చేసుకోవాలన్నమాట. ఆ విధంగా తయారైన తర్వాత దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని వడగట్టుకొని అందులో 1/2 చెంచా శొంఠి పొడి, 1 చెంచా తేనె కలిపేసేసి తాగుతుండాలన్నమాట. ఈ విధంగా వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటే 2 సార్లు వాడచ్చు, వ్యాధి తీవ్రత కొద్దిగా ఉంటే 1 సారి వాడచ్చు. కాబట్టి ఇది చాలా చక్కటి ఔషధము. ఇది ప్రయత్నం చేయండి. లేని పక్షంలో మరి ఆయుర్వేద వైద్య నిపుణుల సమక్షంలో మరి వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఆయుర్వేద ఔషధాలు వాడిన చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. దీనికి తోడు మరి వంగి బరువెత్తడం కానీ, నులక మంచం మీద పడుకోవడం కానీ, మెట్లు ఎక్కడము దిగడము స్పీడ్గా చేయడం కానీ, సన్నీటి స్నానం చేయడం కానీ ఇలాంటివన్నీ లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడండి. చక్కటి ప్రయోజనం చేకూరేటువంటి ఔషధం అండి ఇది. ఓకే అండి, మీ అమ్మగారికి తప్పకుండా మంచి జరుగుతుంది. అండ్ తప్పకుండా వ్యాధి నిర్ధారణ అయితే జరిగింది కాబట్టి సార్ చెప్పారు సయాటికాతో బాధపడుతున్నారని. సో సార్ చెప్పింది తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ దొరుకుతుందని ఆశిద్దాం. అండ్ మన కాలర్ అయితే ఇంకొక రెడీగా ఉన్నారు సార్. హలో 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 నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? మేము తిరువల్ల నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్తారా? నాకు పంటి నొప్పి ఉంది మేడం. ఓకే, పంటి నొప్పి ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఈ పంటి నొప్పితో బాధపడుతున్నారండి మీరు? చాలా రోజుల నుంచి ఉంది పంటి నొప్పి. ఇది పోకనండి ఏం మందులు వాడినా కూడా అట్లనే ఉన్నాయి. పళ్ళు అన్ని నొప్పి, 2 పళ్ళు ఏమో పుచ్చిపోయినాయి. అవునా అండి, అంటే ఆ చుట్టూ అంటే మీకు నొప్పిగా ఉన్న పంటి దగ్గర పుచ్చిపోయిన పళ్ళు, లేకపోతే మీకు నొప్పిగా ఉన్న పన్నే పుచ్చిపోయిందా? హలో హలో మీ ఏజ్ ఎంత ఉండొచ్చు అండి? మాది 45 అట్లా ఉంటుంది. 45 ఏళ్ళు ఉంటాయండి. 45 మొత్తం ఇదైపోయింది. మొత్తం పళ్ళు అంటే 2 పళ్ళు పుచ్చిపోవడం వల్ల నొప్పి వస్తుందా, లేకపోతే పుచ్చిపోయిన పంటి దగ్గర నొప్పి వస్తుందా అండి? అన్ని పళ్ళు ఏమన్నా చల్ల నీళ్ళు తాగితే అట్లా వస్తున్నాయి మేడం. ఓకే అండి, పళ్ళు ఏమైనా లూజ్ గా అవ్వడం జరిగిందా? మీకు నొప్పి ఎక్కడైతే ఉందో, ఏ పంటికైతే నొప్పి ఉందో ఆ పళ్ళు లూజ్ గా ఉండడం కానీ అలా ఏమైనా ప్రాబ్లం ఉందా? కదులుతున్నాయా? అట్లానే ఉంది. ఓకే, కదులుతున్నాయి పళ్ళు? కదలడం లే, గట్టిగానే అండి. సగం పోయినాయి, సగం ఉన్నాయి దాంట్లోనే. ఓకే అండి, డాక్టర్ దగ్గర చూపించుకున్నారా మీరు? చూపిస్తున్నా, మందులు వాడినా కూడా తగ్గకుండా ఉంది మేడం. అవునా అండి, ఓకే. మరి సార్ అయితే మంచి ఇది చెప్తారు సార్. ఇంకా పట్టెం కూడా తగ్గుతాయి. ఒక ముక్కే పట్టెం ఉండేది. ఒక పక్క జలుబుతో బాధపడుతున్నారు? ఒక పట్టెం ఒక ముక్కకే. ఓకే అండి, షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? లేదు లేదు, థైరాయిడ్ ఉంది మేడం. థైరాయిడ్ ఉంది? థైరాయిడ్ ఉంది. ఓకే సార్ చెప్తారు, మీరైతే షో చూస్తూ ఉండండి సార్. ఒక వైద్యాన్ని చెప్తాను తల్లి, చాలా ఇబ్బంది పడుతున్నట్టుంది మీరు చెప్పేటువంటి పరిస్థితిని బట్టి. ఇది ప్రయత్నం చేయడమా చాలా చక్కటి ఫలితాలు ఇచ్చేటువంటి మహౌషధం తల్లి. మరి చాలా మంది కూడా దీనివల్ల లబ్ధి పొందారు తల్లి. దీనికి రాసుకోండి అమ్మా, చెప్తాను. కరక్కాయల పొడి 50 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు. ఏమా, కరక్కాయల పొడి 50 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు. ఈ రెంటిని బాగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు దీంతోనే పళ్ళు తోముకోండమ్మా. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. ఎంతని
ఆ విధంగా చేస్తూ మీకు పంటి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మిరియాల పొడిలో కొద్దిగా నీళ్లు కలిపేసి పేస్ట్ లాగా చేసేసి ఆ నొప్పి పంటి దగ్గర గుంతలా ఉండి అక్కడి నుంచి నొప్పి వస్తుంటుంది కదమ్మా, ఆ గుంత ఉన్నటువంటి ప్రాంతంలో మిరియాలు పొడి నీళ్లు కలిపినటువంటి పేస్ట్ అప్లై చేసేయండి అమ్మా. క్షణాల్లో మంత్రం వేసినట్టు వెంటనే నొప్పి తగ్గిపోతుంది. మరి మిగతా పండుగకు సంబంధించినటువంటి మిగతా ఇబ్బందులకి మరి ఈ కరక్కాయ కన్నతల్లి కదమ్మా, ఈ కరక్కాయ మహాతల్లి వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ కరక్కాయ పొడి వాడడం వల్ల ముందు మిగతా పండుగ కూడా పిప్పి రాకుండా కూడా ఉంటుందమ్మా. కాబట్టి పాటించి చక్కటి ప్రయోజనం పొందనమ్మా. చాలా చక్కటి ఔషధం చెప్తున్నాను తల్లి. ఓకే సార్, నిజానికమ్మా ఈ కరక్కాయ చెప్పిన పేస్ట్లని కానీ సార్ చెప్పిన రెసిపీస్ని వాడండి, తప్పకుండా మంచి రిజల్ట్ దొరుకుతుంది. సార్ నిజానికి ఆడవాళ్ళు అంటే గుర్తొచ్చేది మంచి జుట్టు అంటే నిజానికి ఇప్పుడు రాలిపోవడం వల్ల కానీ వెదర్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ జుట్టు నిజానికి సగానికి సగం పోతుంది. అమ్మమ్మల తరం నుంచి అమ్మల తరంకి, అమ్మల తరం నుంచి మా తరాలకి వచ్చేసరికి నిజంగా క్షీణించిపోతుందనే చెప్పాలి. నిజానికి బాగా దట్టంగా అడవిలాగా ఉండేది మా జుట్టు, ఇప్పుడు మీకే ఉంది మైదానంలో అయిపోయిందని అంటున్న అమ్మమ్మలు ఉన్నారు. కాబట్టి మేము ఆ తరానికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి అంటే దాల్చిన చెక్కని ఎలా ఉపయోగించుకోవచ్చు చెప్తాను మేడం. ఇదేమో ఎంతమందికి ఉపయోగపడే ప్రశ్న అడిగారండి మీరు. ముఖ్యంగా మహిళా మండలకు చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా చక్కటి వైద్యం అండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చెప్తాను చూడండి, రాసుకోండి, అందరూ రాసుకోవచ్చు, అందరూ ఉపయోగించుకోవచ్చు, మంచి ఫలితాలు పొందుతాయండి దీనివల్ల. దీనికి కావలసినటువంటి వస్తువులు కూడా ఒక్క వస్తువు అయితే ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను, రాసుకోండి. 1/2 కప్పు ఆలివ్ ఆయిల్. ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కానీ మరి ఆలివ్ ఆయిల్ అనే పేరు మీద ఒక ఆయిల్ దొరుకుతుందండి, ఆలివ్ ఆయిల్. ఇది ఒక 1/2 లీటర్ 1/2 లీటర్ తెచ్చిపెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది అనమాట. సో మనకు కావాల్సింది ఏంటంటే ఒక 1/2 కప్పు ఆలివ్ ఆయిల్. దాన్ని ఒక పాత్రలో తీసుకుని వేడి చేసేసి దించి అందులో 2 చెంచాలు దాల్చిన చెక్క పొడి, 2 చెంచాలు తేనె కలిపేసి ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ తల భాగంలో పన భాగంలో ఈ చర్మం మొత్తం అప్లై చేశారనమాట. చేసి ఒక గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత తలస్నానం చేస్తుండాలన్నమాట. ఈ విధంగా వారంలో ఒక్కసారి కానీ లేదా వారంలో 2 సార్లు కానీ పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి, సమస్య తీవ్రతను బట్టి వాడుకోవచ్చు. ఈ విధంగా కొన్నాళ్ళు రెగ్యులర్ చేస్తే మరి ఈ యొక్క శిరోజాలు లేదా జుట్టు కోమలంగా మరి చాలా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది తల్లి. ఓకే, మరి స్టూడెంట్స్ కానీ యూత్ కానీ వింటున్నారు కదా, తప్పకుండా వారానికి 2 సార్లు మసాజ్ పార్లర్స్కి వెళ్ళి బాగా ఆయిల్ మసాజులు చేయించుకునే కంటే ఇంట్లో అమ్మతో ఈ ఔషధాన్ని తయారు చేయించుకొని తప్పకుండా ట్రై చేయండి, మంచిగా జుట్టు వస్తుంది. మనం కూడా మన అమ్మమ్మల తరానికి వెళ్ళిపోయి మన అమ్మమ్మలకు కూడా జుట్టుని బాగా మాకు కూడా ఉంది అని చూపిద్దాం. అండ్ సార్ మన కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే సార్, ఎవరు మాట్లాడుతున్నారు? హలో 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 సార్ చెప్పండి. హలో హలో వెళ్ళండి ప్లీజ్, దయచేసి కాల్ చేసినప్పుడు నెట్వర్క్ ఉండే ఏరియాలోకి వచ్చి కాల్ చేసినట్టయితే మాకు ప్రాబ్లంగా ఉండదు. మన కాలర్ అయితే రెడీ. హలో హలో టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా దయచేసి? నమస్తే సార్, టీవీ వాల్యూమ్ ని పూర్తిగా తగ్గిస్తారా? ఓకే అండి, నా వాయిస్ నాకే పంపిస్తే కాల్ కట్ అవుతుంది. ఓకే అండి, మీ పేరు ఏంటండి? అర్థం అవ్వట్లేదు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తే నాకు వినిపిస్తుంది సార్. నా వాయిస్ నాకు వినిపిస్తోందండి. ఏ నొప్పి సార్? మోకాళ్ళు నొప్పులు. ఓకే అండి, నిజానికి మీరు దీర్ఘాయుష్మాన్ భవ షో ఫస్ట్ నుంచి చూస్తున్నారా? ఓకే అండి, నిజానికి మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? 36 ఏళ్ళు. మీకు షుగర్లు కానీ బీపీలు కానీ ఏమైనా ఉన్నాయా? మీ వెయిట్ ఎంత ఉండొచ్చు సార్? మీరు బరువు ఎంత ఉండొచ్చు?
నేను 100 కిలోలు మేడం. 30 కిలోలు 100 మేడం. 100 కిలోలు ఉన్నారు. అవును మేడం. ఓకే అండి, మీకు థైరాయిడ్ లాంటి సమస్యలు అయితే ఏం లేవు కదా? ఏం లేవు మేడం. ఓకే అండి. ఈ రెండు కాళ్ళు ఒకటి రెండు మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయా లేకపోతే ఒక కాలే నొప్పిగా ఉందా అండి? లేదు మేడం, ఒక్క కాలే మేడం. ఏ కాలండి, రైట్ సైడా లెఫ్ట్ సైడా? రైట్ సైడ్ మేడం. ఓకే అండి, వాపు వస్తుందా నొప్పితో పాటు? వాపుగా ఉందా? కొద్దిగా ఎన్నికలేస్తుంది మేడం వాపు. ఓకే, వెనుక పక్క వాపుగా ఉంటుంది. ఓకే, మరి డాక్టర్ అయితే మీరు కన్సల్ట్ అవ్వలేదా? మన కర్నూలు వచ్చాము, నొప్పి తగ్గలేదు. ఓకే, మరి డాక్టర్ గారు ఏం చెప్పారు? డాక్టర్ గారు అడిగిపోయినా. ఓకే అండి, అరిగిపోవడం వల్ల నొప్పి వస్తుంది అని చెప్పారని చెప్తున్నారు. చెప్తానండి. దీన్ని ఆయుర్వేదంలో సంధివాతం అంటారు. ఆధునికంగా లేదా ఇంగ్లీష్ వైద్య ప్రకారము ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి. కాబట్టి దీనికి ప్రధాన కారణము చాలా వరకు మీ బరువు అని చెప్పేసి మరి తెలుస్తూనే ఉంది. కాబట్టి బరువు తగ్గేదానికి ప్రయత్నం చేయడము చాలా ప్రప్రథమైనటువంటి కర్తవ్యము. దీనివల్ల ఆ యొక్క డ్యామేజ్ అయినటువంటి ప్రాంతము మరీ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. రెండవ కాలు కూడా అలాంటి పరిస్థితి రాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు వెయిట్ తగ్గేదానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మరి మీకే మీరు చేసుకోదగినటువంటి చక్కటి గృహ వైద్యాన్ని చెప్తాను, ఇది పాటించండి. చాలా వరకు ప్రస్తుతానికి మంచి ఉపశమనం కలుగుతుంది. దీనికి కావలసినటువంటి వస్తువులు శొంఠి పొడి, కరక్కాయ పొడి రాసుకోండి. దానికి శొంఠి పొడి, కరక్కాయ పొడి, వాము పొడి, కలకండ. శొంఠి, కరక్కాయ, వాము, కలకండ, ఈ 4 వస్తువులని చూర్ణాలు చేసుకొని సమానంగా కలిపి పెట్టుకోండి. ఉదాహరణకు మొదటి వస్తువు ఒక 25 గ్రాములు అయితే మిగతా కూడా అలాగే 25, 25, 25 ఇలాగనమాట. మీరు ఎంత తీసుకుంటే అన్నీ సమానంగా ఉండాలి. ఈ విధంగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఓసారి, సాయంత్రం ఓసారి ఒక అర చెంచా పొడిని అర గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగుతుండండి. ఈ విధంగా తాగుతూ ఈ పైపూతకి రాసుకోండి, అది కూడా చెప్తాను. పైపూతకి చింతపండు పులుసు, చింతపండు నీళ్ళని నానబెట్టేసి పిండేసేస్తే చిక్కటి రసం వస్తుంది కదా, ఆ చింతపండు పులుసులో కొద్దిగా బెల్లం కలిపేసేసి రెంటిని కలిపి మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసేసి ఆ మోకాలు భాగంలో అప్లై చేయండి. చేయడం వల్ల ఆ నొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది. ఈ విధంగా చేస్తూ కడుపులోకి నేను చెప్పినట్లు శొంఠితో చేసుకున్నటువంటి ఔషధం వాడండి, చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. కానీ తప్పకుండా మీరు ఆహారపరమైన నియమాలు పాటించాలి. చేతనైనంతలో వీలైనంతలో ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఈ విధంగా చేస్తూ బరువు తగ్గేదానికి ప్రయత్నం చేయడం చాలా చాలా మంచిది. మరి ఈ మందు ప్రస్తుతానికి మీకున్నటువంటి సమస్యకు మంచి ఉపశమనంగా పనిచేస్తుందండి. ఓకే సార్, కానీ నిజానికి మ్యాక్సిమం మెంబర్స్ అంతా ఒక 35-40 ఇయర్స్కి వచ్చేసరికి విపరీతంగా మోకాళ్ళ చిప్పలు నొప్పి ఉంది, మోకాళ్ళలో నొప్పి ఉంది అని చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసి మోకాళ్ళ అరిగిపోయాయి అని చెప్తున్నారు. అరిగిపోతున్నాయి అనడానికి అర్థం ఏముంటుంది? లేకపోతే నిజానికి అరిగిపోక ముందు ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల జాగ్రత్త పడవచ్చు? చాలా మంచి ప్రశ్న మేడం. ఇది చాలా మంది ఏమంటే అరిగిపోతున్నాయి అని చెప్తారు. ఇది వేగ్గా చెప్పేటువంటిది అనమాట. యాక్చువల్లీ ఏమంటే 2 ఎముకల మధ్యలో మృదులాస్థి అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఆ ప్రాంతంలో ఒక జిగురు పదార్థం ఉత్పత్తి అవుతుంటుంది అనమాట. దాన్నే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు అనమాట. ఎప్పుడైతే ఒక బండికి కానీ ఒక మోటార్కి కానీ ఒక లూబ్రికేషన్, ఒక ఆయిల్ అప్లై చేసేసి బండిని నడిపిస్తే ఏ విధంగా శబ్దాలు రాకుండా చక్కగా సున్నితంగా స్పీడ్గా రన్ కాగలదో, అదేవిధంగా మన దేహంలో కూడా ఈ జాయింట్ భాగంలో ముఖ్యంగా ఈ మోకాళ్ళ మధ్య భాగంలో ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ కాపాడుతుంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం జరుగుతుందో 2 ఎముకల మధ్యలో ఉన్నటువంటి స్థలం తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే 2 ఎముకల మధ్యలో ఉన్నటువంటి స్థలం తగ్గిపోతుందో ఒకదానికి రాసుకున్నప్పుడు ఈ సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట, పెయిన్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏమంటే ముందు జాగ్రత్త చర్యగా నియమబద్ధమైనటువంటి జీవనం గడపాలి, వెయిట్ పెరగకుండా కంట్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా మరి ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ బేకరీ ఫుడ్స్ కానీ
ఇలాంటివి ఎప్పుడో ఒకసారి తప్ప ఎక్కువగా వాడకుండా ఉండడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మరి 30 లేదా 40 సంవత్సరాలు దాటిన తర్వాత వీలైనంత వరకు చిన్న చిన్న వాటికంతా కింద కూర్చొని లేయడం కూడా మంచిది కదండి. దానివల్ల ఈ యొక్క జాయింట్కి మరి ప్రెషర్ ఎక్కువైపు కూడా తొందరగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 35-40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు మరి వీలైనంత వరకు ఒక విధమైనటువంటి ఎత్తులోనే ఉండి తమ కార్యక్రమాలు చేసుకోవడం మంచిదండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటే మరి త్వరగా అరిగిపోకుండా ఉంటాయి. అరిగిపోయినప్పటికీ ఎక్కువ డ్యామేజ్ కాకుండా కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, మరి థ్యాంక్ యూ సార్. నిజానికి ఈరోజు వచ్చి దాల్చిన చెక్క ద్వారా ఉపయోగాలు కానివ్వండి, ఎంతో మంది కాలర్స్ సమస్యలకు పరిష్కారాలు కానివ్వండి చెప్పి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞులు అయిపోయారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాల్టి దీర్ఘాయుష్మాన్ భవ. ఇంకో ప్రోగ్రామ్ లో మీ భువన మీ ముందు ఉంటుంది. అంతవరకు సెలవు, నమస్కారం. दीर्घायुष्मान भवा।